జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహాయ నమః. శ్రీరామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు సలహాలు. ఈ వారం అనగా 17/5/2026 ఆదివారం అధిక జ్యేష్ఠ పాడ్యమి మొదలుకొని 23/5/2026 శనివారం అధిక జ్యేష్ఠ శుక్ల సప్తమి వరకు ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు: గురు మిథునం, శని మీనం, రాహు కుంభం, కేతువు సింహం, రవి వృషభం, బుధుడు వృషభం, శుక్రుడు మిథునం, కుజుడు మేషం, చంద్రుడు వృషభ మిథున కర్కాటక సింహరాశిలో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. ఈ వారం ఈ రాశి వారికి కొంత శుభాశుభ పరిణామాలు జరుగుతున్నాయి. ఖర్చులు మాత్రం విపరీతమైనటువంటి యోగం ఉంటుంది. అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ వస్తాయి. చేసేటువంటి పనుల లోపల మంచి శ్రద్ధతో చేయక, నిమగ్నతతో చేయక కొంత తప్పులు పోయేటట్టుగా వ్యవహరిస్తారు. వాటిల్లో కొంత జాగ్రత్త మాత్రం అవసరం. సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. బుధుడు ద్వితీయ స్థాన శుభుడు కనుక మీకు కొన్ని విధాలుగా డబ్బు చేతికి అందడం, ఆగిపోయినటువంటి పనులు కొంత చక్కబెట్టుకోవడం, మీరు చేసేటువంటి పనుల లోపల కొంచెం శ్రద్ధతోని మాత్రం చేయడం చేత కొన్ని పనులు సవ్యంగా అయ్యి కొంత రిజల్ట్ మీ ఫేవర్లో వచ్చేటట్టుగా కనబడుతున్నది. మీరు చేసేటువంటి పనుల లోపల కార్యాలయాల్లో కీర్తిని, పేరును తెచ్చుకునేటట్టుగా వ్యవహరిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి శ్రమ అధికమవుతుంది. అయినప్పటికీ కూడా మీరు దాన్ని లెక్క చేయకుండా కొంత ముందుకు వెళ్ళి మీ పనితనాన్ని మీకు మలుచుకునేటట్టుగా వ్యవహరించుకుంటారు. అన్ని రంగాల వారికి కూడా శ్రమ అయినప్పటికి కూడా కొన్ని విధమైనటువంటి లాభాలు కూడా ఉంటాయి. విద్యార్థులకు కొంత మేరకు ఎక్కువగా కష్టపడితే కానీ మంచి మార్కులు, ఉన్నతమైనటువంటి విశ్వవిద్యాలయాలు అనుకోండి, స్కూళ్ళలో అనుకోండి, సీట్లు కొంచెం కష్టంగా ఉంటుంది. కొంత శ్రమ మాత్రం అవసరం ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా తనిఖీ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొంత జాగ్రత్త ఉండాలి. లెక్కలు, దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు కనుక కొంత అప్రమత్తతో ఉండాలని చెప్పి వారికి సలహా ఇవ్వడమైనది. ఈ వారమంతా కొంత శుభాశుభ ఫలితాలు ఉంటాయి కనుక తప్పకుండా మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, లేదా కృష్ణ భగవాన్ని ప్రార్థించండి, భగవద్గీత పారాయణం చేయండి, లేదా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారం కొన్ని వ్యవహారాలలో అగ్రిమెంట్ అనుకోండి, లేదా భూ సంబంధమైనటువంటి ఇల్లు కొనడం, ఇల్లుకు సంబంధించినటువంటి స్థలాన్ని కొనడం, అగ్రిమెంట్లు కావడం, కొంత శుభ సూచనలు కనబడుతున్నాయి. ఆగిపోయినటువంటి డబ్బులు మాత్రం చేతికి అందుతాయి. నూతనమైనటువంటి పనులకు శ్రీకారం చుట్టేటట్టుగా ఉంటుంది. శుక్రుడు ద్వితీయ ధనస్థానంలో ఉండడం వలన ధనం చేతికి అందడం, శుభవార్తలు వినడం, శుభాలకు సంబంధించినటువంటి ఖర్చులు పెట్టడం ఈ వారం జరిగేటట్టుగా కనబడుతున్నది. కొన్ని చెడు వార్తలు కూడా వింటారు. అయినప్పటికీ కూడా దూరంగా ఉన్నటువంటి వార్త కనుక మీరు కొంత దూరంగా ఉంచేటట్టుగా ఆ వార్తలను జరుపుకుంటారు. అయినప్పటికీ కూడా మీరు మనసు దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళి మీ పనులన్నీ చక్కగా నిర్వర్తించుకునేటట్టుగా వ్యవహరిస్తారు. అవివాహితులకు కూడా శుభవార్తలు వింటారు. వీసా కొరకు ప్రయత్నం చేసే వారికి, నిరుద్యోగులకు కొంత మేరకు లాభసాటిగా మలుచుకుంటారు. సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు ఈ వారం మీకు చెందుతాయి కనుక ఈ వారం అంతా శుభాలే జరుగుతాయని చెప్పడమేనది. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈ వారం నూతనమైనటువంటి ఉత్సాహంతో పరిగెడుతుంటారు. మీకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఎక్కడ ఆగక, పెండింగ్లో పడక చక్కగా నెరవేర్చుకునేటట్టుగా వారం కనబడుతున్నది. శుక్రుడు శుభస్థానం, కుజుడు ఏకాదశ స్థాన శుభుడు కనుక స్థిరాస్తుల విషయం లోపల కొంత ముందుకు వెళ్తుంటారు. సమయానుకూలంగా దాగిని తగినట్టుగా మీకు డబ్బులు చేతికి మాత్రం అందుతాయి. మీరు స్థిరాస్తుల విషయం లోపల మీరు నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తుంటారు. తప్పకుండా ఒక సక్సెస్ దిశగా వెళ్ళేటట్టుగా కనబడుతున్నది. మీ పిల్లలు కూడా మంచి స్థితిలో ఉండడం, మంచి మార్కులు తెచ్చుకోవడం మీకు కొంత సంతోషాన్ని ఇస్తుంది.
కుటుంబ భారం కొంత ఖర్చులు అధికమైనప్పటికీ కూడా సంతోషకరంగా ఉన్నారు కనుక దాన్ని లెక్క చేయకుండా ముందుకు వెళ్తుంటారు. నూతనమైనటువంటి వస్త్రాలు లేదా వస్తువులను మాత్రం కొని తెచ్చుకుంటారు. అవివాహితులకు కొంత మేరకు ఒకటి కాకుండా రెండో ప్రయత్నం మాత్రం సఫలీకృతమవుతాయి. ఉద్యోగం చేసేవారికి, వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి పనితనాన్ని చూపిస్తారు. విపరీతమైనటువంటి పని భారం, స్ట్రెస్ మాత్రం ఉంటుంది. స్ట్రెస్ అయినప్పటికీ కూడా కొన్ని సక్సెస్ కావడం చేత ఆ స్ట్రెస్ మీకు లెక్క చేయక ముందుకు వెళ్ళేటట్టుగా ఉంటుంది. ఈ వారమంతా ఈ రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఉంటాయి, పరిణామాలు ఉంటాయి కనుక తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, లేదా మీ ఇష్టదైవాన్ని మీకు ఏ దేవుడు ఇష్టమైతే దానికి సంబంధించిన పారాయణం చేయండి అని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ వారం గత వారం కంటే చాలా మెరుగ్గా ఉంటుంది. రవి బుధులు ఏకాదశ స్థానం, బుధ ఆదిత్య యోగం, ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్తుంటారు. ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి ఒక పని లేదా ఒక కోర్టు చిక్కులు అనుకోండి, మీ సమస్య ఆగిపోయినటువంటిది ఒక పరిష్కారం అయ్యి చాలా ఉత్సాహంతో సంతోషంగా మీరు ఈ వారం గడుపుతారని చెప్పవచ్చు. కాకపోతే మీరు చేసేటువంటి వృత్తిలో అనుకోండి, ఉద్యోగం అనుకోండి, కొంత ఇబ్బందికరంగా మాత్రం ఉంటుంది. కొంత మీ పై అధికారులు మీకు కొంత ఒక అంటే టార్గెట్ అనుకోండి, అటువంటిగా మిమ్మల్ని చూడడం చేస్తారు. కనుక మీరు మీ పనితనాన్ని చూపించి వాటిని కూడా అధిగమించేటట్టుగా మీరు వ్యవహరిస్తారు. ఖర్చులు మాత్రం అధికమవుతాయి. చిన్న చిన్న అనారోగ్య బాధలు వస్తాయి. వైద్య సేవ చిన్నగా అవసరం పడేటట్టుగా ఉంటుంది. కడుపుకు సంబంధించినది, నరాలకు సంబంధించినది, రక్తానికి సంబంధించినటువంటి చిన్న చిన్న బాధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా మీకు వైద్య సేవ సమయానుకూలంగా దొరికి అవన్నీ సమసిపోతాయి. రవి బుధులు, బుధ ఆదిత్య యోగం అనేటువంటి యోగం కారకులు కనుక కొంత ఉపశమనాన్ని పొందుతారు. ఇవన్నిటి కూడా మర్చిపోయేటట్టుగా మీకు ఒక పని అయ్యి చాలా సంతోషంగా ఈ వారం గడుపుతారు. అవివాహితులకు కూడా శుభవార్తలు వింటారు. ఈ వారమంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి కనుక తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి ఈ వారం నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్తుంటారు. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం చాలా నూతన ఉత్సాహంతో వెళ్తుంటారు. ధనాదాయం పెరుగుతుంది. నూతనమైనటువంటి అగ్రిమెంట్లు లేదా నూతనమైనటువంటి వ్యాపారాలు మీకు ఆలోచనలో పడుతుంటాయి. తప్పకుండా సక్సెస్ అయ్యేటట్టుగా ఉంటుంది. మీ పిత్రార్జితంకు సంబంధించినటువంటి వ్యవహారాల లోపల కొంత మీరు ఆలోచనలతో ఉంటారు. వాటికి మీకు కొంత ఒక స్టెప్ కొంచెం ముందుకు వెళ్ళేటట్టుగా కనబడుతున్నది. చిన్న చిన్న అనారోగ్య బాధలు కొంత ఉండేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం చాలా చక్కగా అన్ని పనులు నెరవేర్చుకుంటారు. పేరు గడించేటట్టుగా ఉంటుంది. సంఘ సేవలో లేదా అన్ని రంగాల వారితో కూడా సత్సంబంధాలు నెలకొల్పుకునేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. తదుపరి కన్యరాశి. ఈ రాశి వారికి ఈ వారం గత వారం కంటే ఇంకా మెరుగ్గా ఉంటుంది. ధనాదాయం పెరుగుతుంది. నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్తుంటారు. కొన్ని విజయాలను చూస్తారు. మీరు చేసేటువంటి పనుల లోపల చాలా చక్కగా అన్ని పనులు నిర్వర్తించి పేరును తెచ్చుకునేటట్టుగా ఉంటాయి. కాకపోతే కొత్త విపరీతమైనటువంటి వర్క్ ప్రెషర్ మాత్రం మీ మీద పడుతుంది. దానికి కొంత మీరు తయారుగా సిద్ధంగా ఉంటారు. అయినప్పటికీ కూడా మనసు కొంచెం చంచలంగా ఉంటుంది. ధనాదాయం పెరుగుతుంది. మీరు చేసేటువంటి పనుల లోపల ఎవరు ఏమనుకుంటారో అనేటువంటి విచారంతో మాత్రం మీరు కొంత ఉంటారు. మీ పిల్లలు, మీ కుటుంబ సంబంధించినటువంటి వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. సంతోషకరంగా మీ కుటుంబ సభ్యులను మీరు తీర్చిదిద్దుతారు. అనవసరమైనటువంటి పేచీలకు కొంచెం దూరంగా ఉండండి. మీ దైవానుగ్రహం ఉంటుంది. మీకు తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి ఈ వారం అన్ని రంగాల వారికి కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయాలు వింటారు. నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్తుంటారు. అవివాహితులకు శుభవార్తలు వింటారు. ఉద్యోగ పర్వం చాలా గ్రేట్గా ఉంటుంది.
మీరు చేసేటువంటి పని వృత్తి ఉద్యోగాల్లో ఒక గుర్తింపు లభిస్తుంది. దైవిక సంబంధమైనటువంటి పూజల్లో పాల్గొంటారు. కుటుంబ భారం ఉన్నప్పటికీ చాలా కుటుంబంలో ఒక విలువగల వస్తువులను మరియు విలువగల ఒక సామాన్లు కూడా కొని తెచ్చుకుంటారు. ఈ వారమంతా మీకు శుభ శకనాలని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి వారం గత వారం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. చేసేటువంటి పనుల లోపల కొంత పని అంటే మనసు నిలకడ లేకుండా మీరు పని చేయడం జరిగేటట్టుగా కనబడుతున్నది. ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్య బాధలు కొంత బాధించేటట్టుగా కనబడుతున్నది. మీరు దైవిక సంబంధమైనటువంటి పూజల్లో ఎక్కువగా పాల్గొంటారు కనుక మీరు దైవానుగ్రహం ఉంటుంది. గ్రహానుకూల్యత కొంతమేర ఉన్నప్పటికీ కూడా మీరు దైవం అనుకూలంగా ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి పూజలు ఎక్కువగా చేస్తారు. తర్వాత మీరు చేసేటువంటి పనుల లోపల చాలా నిక్కచ్చిగా చాలా చక్కగా ఎవరు చెప్పినా వినకుండా మీ మనసుకు తోచినట్టే మీరు చేసేటట్టుగా మీరు ఉంటారు కనుక వాటిని మీరు అధిగమించి అన్ని పనులను కష్టాలను అధిగమించి మీరు ఒక రిజల్ట్ తెచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తుంటారు. మీ పిల్లలకు కూడా మీరు ఎక్కువగా ఆలోచనలో ఉంటారు. పిల్లలకు ఏ రకమైనటువంటి సదుపాయాలు కల్పించాలి అనేటువంటి విచారం ఉంటారు. ఈ వారమంతా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి కనుక మీరు తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. ఒక అమ్మవారు పారాయణం చేయండి, లలితా సహస్రనామం చేయండి, కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈ వారం అన్ని రంగాల వారికి కూడా నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్తుంటారు. రవి బుధులు 6వ స్థానం శుభస్థానంలో ఉన్నారు కనుక మీరు చేసేటువంటి పనుల లోపల మంచి శ్రద్ధతోని భక్తితోని చేసి దాని రిజల్ట్ను మీ ఫేవర్లో తెచ్చుకుంటారు. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. ఒక రకమైనటువంటి పెండింగ్ పనులు అనుకోండి, చట్టపరమైనటువంటి రిజల్ట్ రావడం అన్ని రంగాల వారికి కూడా ఈ వారం ఒక ఫేవర్లో ఉంటుంది. చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ధనాదాయం పెరుగుతుంది. వృత్తిలో మంచి పేరును ఘటిస్తారు. మీ పిల్లలు మంచి మార్కులు తెచ్చుకోవడం, మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని తెచ్చుకోవడం, కుటుంబ పోషణ అన్ని రంగాల వారికి కూడా ఈ వారం చాలా చక్కనైనటువంటి వారం అని చెప్పవచ్చు. స్థిరాస్తుల విషయం లోపల కొంత ముందుకు వెళ్తుంటారు. బంగారం విలువ గల వస్తువులను కూడా మీరు కొని తెచ్చుకుంటారు. ఈ వారమంతా కొంత శుభశకనాలని చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్తుంటారు. ధనాదాయం పెరుగుతుంది. వృత్తిలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. వృత్తిలో చేసేటువంటి పనుల లోపల మీరు ఎదుర్కొనేటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. మీకు తోటి ఉద్యోగులు సహకరిస్తారు. యాజమాన్యం వారు కూడా సహకరిస్తారు. నూతనమైనటువంటి ఒక పనికి స్వీకారం చుట్టేటట్టుగా ఉంటుంది. ఒక కొత్త విషయాన్ని కనుక్కుంటారు. దాంతో మీకు కీర్తి ప్రతిష్టలు పెరిగేటట్టుగా ఉంటుంది. వృత్తిలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం చాలా చక్కగా ఉంటుంది. స్థిరాస్తుల యోగం ఉంటుందని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా మీకు కొంత చెడు ఫలితాలు తగ్గడానికి కొరకు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంత మేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. వృత్తిలో మంచి పేరును కీర్తిని తెచ్చుకుంటారు. చేసేటువంటి పనుల లోపల మంచి దృష్టితోని మంచి నియమబద్ధులై మీరు ముందుకు వెళ్తుంటారు. టీచర్లు అనుకోండి, వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారి వారందరూ కూడా మీరు చేసేటువంటి పనిని మీ యాజమాన్యం అనుకోండి, మీకు సంబంధించిన క్లయింట్స్ మిమ్మల్ని గుర్తించి పేరు ప్రతిష్టలు తెస్తారు. వృత్తిలో మంచి పేరును తెచ్చేటట్టుగా ఉంటుంది. ధన సంబంధమైనటువంటి విషయాల్లో జాగ్రత్త అవసరం. కొంత జాగ్రత్తగా మీరు అగ్రిమెంట్లు అనుకోండి లేదా మీరు జామీన్లో ఉండడం కొంత చూసుకోవాలి. కొంత జాగ్రత్తగా పడాలి. అవివాహితులకు కొంత మేరకు శుభ వార్తలు వింటారు. సంఘ సేవలో పాల్గొంటారు. ధనాదాయం పెరుగుతుంది. ఈ వారమంతా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలనే కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి ఈ వారం గత వారం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. రవి బుధులు 3వ స్థానం, శుక్రుడు 4వ స్థాన శుభుడు కనుక అన్ని రంగాల వారికి కూడా ఈ వారం కొంత మేరకు గత వారం కంటే చాలా ఉన్నతమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది. చేసేటువంటి పనుల లోపల మంచి నియమబద్ధులై ముందుకు వెళ్తుంటారు.
తోటికి వారికి సహకారం ఎక్కువగా చేస్తారు. ఆనందమైనటువంటి జీవితం ఈ వారం గడుపుతారు. కొంత ఆరోగ్యపరమైనటువంటి ఉపశమనాన్ని పొందుతారు. దూరపు నుంచి ఒక వార్త, శుభవార్త కూడా వినేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. అయినప్పటికీ కూడా మీరు ఏదో విచారంగా కొంత కోల్పోయినట్టుగా కనబడతారు. మీరు అనుకుంటారు. కాకపోతే మీరు చేసేటువంటి దైవిక సంబంధమైన పూజలు చేయడం చేత కొంత ఉపశమనాన్ని పొందుతారు. ఆనందమైనటువంటి ఆలోచనలతో ఈ వారం గడుపుతారు. శుభవార్తలు వినేటట్టుగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కొంత మెరుగు పడుతుంది. విద్యార్థులకు కూడా కొంత శుభ శకునాలు ఉంటాయని చెప్పి ఈ రాశి వారికి తెలియజేయడమైనది. అయినప్పటికీ కూడా కొంత ఉపశమనాన్ని పొందడానికి కొరకు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. శివార్చన, శివునికి అభిషేకం లేదా హనుమాన్ చాలీసా, శ్రీరామరక్ష అటువంటిది పఠించండి. మీకు కొంత ఉపశమనాన్ని పొంది కొంత శుభ శకునాలు ఎక్కువ వస్తాయని చెప్పి ఈ రాశి వారికి తెలియజేయడం అనేది. స్వస్తి.